హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు పెద్దంబర్పేట్ విజయవాడ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మీరు చూస్తున్న మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక 6 ఇల్లులు కట్టబడిన. ఇందులో మనకు సేల్ కు 2 ఉన్నాయి. 150 గజాల ఇల్లు వచ్చేసి ఒకటి గ్రౌండ్ ఫ్లోర్, 150 గజాల ఇల్లు G+1 ఇల్లు. మంచి గేటెడ్ కమ్యూనిటీలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడ ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ గేటెడ్ కమ్యూనిటీ పేరు వచ్చేసి మనకు నీమ్ ట్రీ హోమ్స్. ఇది వచ్చేసి మనకు శ్రీ సంపూర్ణ కన్స్ట్రక్షన్ వారు అత్యద్భుతంగా డెవలప్ చేస్తున్న మంచి గేటెడ్ కమ్యూనిటీ. ఏదైతే మీరు చూస్తున్నారో ఇక్కడ వచ్చేసి మనకు ఒక మంచి గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వబడుతుంది. మనకు మధ్యలో వేప చెట్టు వచ్చింది కాబట్టి మనకు దీనికి నీమ్ ట్రీ హోమ్స్ అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకు పెద్దంబర్పేట్ విజయవాడ హైవే ఏదైతే 6 లైన్ హైవే చూస్తున్నారో అక్కడ నుంచి ఈ వెంచర్ వరకు మనకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదే విధంగా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 1.5 km డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదే విధంగా హైత్ నగర్ బస్ స్టాండ్ ఇక్కడికి రావడానికి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. అదే విధంగా మన వెంచర్ కు ముందే మనకు స్వగృహ హోమ్స్ మనకైతే చాలా దగ్గరలో ఉంటుంది. చాలా మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి అన్ని స్వగృహ హోమ్స్ హౌసెస్. ఇది వచ్చేసి మనకు గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకు HMDA కాకుండా కానీ జీపీ లేఅవుట్లు అయినా కానీ HMDA నామ్స్ ప్రకారం ఎలా ఉంటాయో మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్డు, ఇన్నర్ రోడ్లు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్లు ఇవ్వబడ్డాయి. అలాగే మంచిగా ఫుట్ పాత్లు, మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ మనకు కేబుల్ లైన్స్, ఎలక్ట్రిసిటీ అన్ని రకాల పర్ఫెక్ట్ గా మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఇందులో సేల్ కు కేవలం 2 ఇల్లులు ఉన్నాయి. ఒక ఇల్లు వచ్చేసి 150 గజాలు వెస్ట్ ఫేస్, ఇంక ఇల్లు వచ్చేసి మనకు 150 గజాలు G+1 ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మనం ఇల్లుల దగ్గరికి వచ్చేసాము. టోటల్ ఇందులో మనకు 6 హౌసెస్ ఇవ్వబడ్డాయి. ఇందులో 4 సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మనకు సేల్ కి వచ్చేసి ఏదైతే మీరు చూస్తున్నారో ఇది G+1 హౌస్, 150 గజాల హౌస్. కింద వచ్చేసి మనకు ఒక 2 కార్ల పార్కింగ్, 2 BHK పైన విశాలమైన 2 BHK ఇవ్వడం జరిగింది. దీని ముందు రోడ్ వచ్చి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు. దీని రేట్ చూసుకుని అయితే ఒక్కొక్కటి 20 లక్షలు చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇంకొక ఇల్లు వచ్చేసి మనకు 150 గజాల ఇల్లు వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇక దీని డైమెన్షన్ విషయానికి వస్తే 30x45 సైజులో చాలా మంచి డైమెన్షన్స్, చాలా బాగుంటుంది. 2 BHK హౌస్ మనకు కట్టడం జరిగింది. ఇక దీని ముందు రోడ్ వచ్చి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు. అది కూడా మనకు అన్ని రకాల మనకు బీటీ రోడ్ ఇవ్వబడింది. మనకు ఇంటి ముందే మనకు డ్రైనేజ్, కృష్ణా వాటర్ లైన్లు, ప్రతి ఇల్లుకు కృష్ణా వాటర్ లైను, అండర్ గ్రౌండ్ నుంచే లోపలికి మనకు కేబుల్ లైన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మనకు కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల చాలా మంచి ఫెసిలిటీలతోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తో ఇవ్వబడింది. చూసుకోండి, మనకు 150 గజాల ఇల్లు వెస్ట్ ఫేస్ నుంచి లోపలికైతే ఎంటర్ అయిన చూసుకోండి. మన పార్కింగ్ లో వచ్చేసి ఎంత పెద్ద, ఒక మంచి పెద్ద ఇన్నోవా కారు, ఒక 2 బైకులు పట్టుకునే విధంగా మంచి పార్కింగ్ ఇవ్వబడింది. పార్కింగ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో సింహదారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 3 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ లతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ర్యాంప్ కూడా ఎంత మంచిగా ఇవ్వడం జరిగిందో, మంచి స్టాండెడ్ మనకు స్లైడింగ్ గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే పైకి వెళ్ళడానికి మనకు 4 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దాన్ని కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ తో కూడా వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మెట్ల కింద వచ్చేసి మనకు చూసుకోండి ఎంత విశాలంగా ఇచ్చారో. ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసారు కదా ఎంత మంచి ఫేషెస్ ఇచ్చారో. అదే విధంగా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ లతోని చాలా బాగుంటుంది. మనం మెయిన్ ఎంట్రన్స్ సింహదారం వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. దీనికి వాడిన చౌకోట్స్ కానీ వాడబోయే డోర్స్ అని కంప్లీట్ మనకి ఇండియన్ టెక్ తో ఇవ్వబడతాయి. ఈ విషయాన్ని మరీ చెప్తున్నాడు, గమనించగలరు. చూసుకోండి, ఇప్పుడు హాల్లో ఉన్నాం చూడు, లాంగ్ హాల్ ఇవ్వడమే కాకుండా మనకు 4x4 ఆఫీస్ టైల్స్, అది కూడా వైట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండో విత్ గ్రిల్స్ తో ఇవ్వబడింది. 3 విండోలు ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని అన్ని రకాల మంచి లైట్లతో ఇవ్వబడుతుంది. ఇటు చూసుకుంటే మనకి ఇది టీవీ పాయింట్ ఫ్రెండ్స్. అది కిచెన్
కిచెన్ కానుకొని మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్, ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, లోకల్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రీ చూసుకోండి. ఇందులో 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇల్లు సైజులు 30x45 మంచి డైమెన్షన్స్ ఇవి. స్థలాన్ని వేస్ట్ ఎక్కడ చేయకుండా మంచిగా కట్టారని చెప్పుకోవచ్చు. ఇందులో మంచి ఒక వెంటిలేషన్ పరంగా ఒక విండో, అన్ని రకాల భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా మంచి మనకు అన్ని రకాల సెల్ఫ్లు, మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి ఆనుకొని మన కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో కామన్ బాత్రూమ్ లో మంచి టైల్స్, అన్ని రకాల మంచి హార్డ్వేర్ కూడా వాడి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకి ఇందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆనుకొని మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తోని, అన్ని రకాల మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ తోని, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ అన్ని రకాల మంచి సెల్ఫ్లతో చాలా బాగుంది. చూసుకోండి, ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఎంత విశాలం ఉందో బాత్రూమ్ కూడా. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ తోని, అన్ని రకాల మంచి టైల్స్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మంచి హార్డ్వేర్ నల్లలు బిల్లలన్నీ మంచి కంపెనీ కూడా వాడడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా అన్ని రకాల మంచి కన్స్ట్రక్షన్ తోని 30x45 సైజులతోని. దీన్ని ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకు 1250 ఎస్ఎఫ్టీలో మనం టోటల్ ఇల్లు మన కన్స్ట్రక్షన్ చేయబడింది. చూసారు కదా, మనకు విశాలమైన హాలు, 2 BHKలు. ఇటు వచ్చేసి మనకు డైనింగ్ పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా మంచి పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు పూజ గది పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి సెల్ఫ్లతోని మంచి టైల్స్ అని ఇవ్వబడింది. ఇటు చూసుకుంటే ఒక 2 వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో తోని, మంచి టైల్స్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి ఫేసెస్ వచ్చింది. ఇందులో అన్ని రకాల సెల్ఫ్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా. ఈ పాయింట్ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, చాలా మంచి సైజులు ఉన్నాయి కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మన ఇల్లు సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఈస్ట్ ఫేస్ బ్యాక్ సైడ్ అయితే మనం వెళ్తున్నాం. చూసుకోండి, మనకు ఇందులో ఎంత మంచి ఫేసెస్ వచ్చిందో. ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి గల్లి అయితే చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు ఇది 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో కూడా మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది బోర్ పాయింట్, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి కన్స్ట్రక్షన్ చూశారు కదా, 2 BHK హౌస్. దీని రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు టెర్రస్ పైకి వెళ్ళి అందిస్తాను. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, మంచి విశాలమైన పార్కింగ్ తోని, మంచి బెడ్రూమ్లతోని, హాల్ తోని, కిచెన్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, దీని గురించి ఇంకేమైనా క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టే దగ్గరుండి మీకు డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే ఈ బిల్డర్ దగ్గరుండి మీకు 80% వరకు కూడా లోన్ మనకు సపోర్ట్ ఇస్తుంది. అంత మంచి లొకేషన్ లో ఉంటుంది ఇల్లులు. ఇక మనం వచ్చేసి దీని రేటు స్టార్టింగ్ చెప్పుకున్నాం, మరియు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. దీని రేట్ వచ్చేసి మనకు 83 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.